హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్. కంప్యూటర్ గురించి అస్సలు ఏమీ తెలియని వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు. ఏం పర్వాలేదు, కంప్యూటర్ గురించి తెలియకపోతే ప్రాబ్లం ఏమీ లేదు. అయితే సబ్జెక్ట్ ఏంటంటే, కంప్యూటర్ గురించి అస్సలు తెలియని వాళ్ళకి ఒక అడ్వాన్స్డ్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇస్తే దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఏంటిది అన్నట్టుగా చూస్తారు. అయితే అది తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ అదే కంప్యూటర్ని మనం కంప్యూటర్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా వాళ్ళు వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కంప్యూటర్ గురించి తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, సాధన చేసి ఉంటారు. అలాగే మనం కూడా నేర్చుకుంటే మనకు కూడా వస్తుంది. ఓకే, మనకి ఆ కంప్యూటర్ గురించి తెలియకపోయినా పర్వాలేదు, కానీ జీవితంలో కొన్నింటి గురించి మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవి ఏంటంటే, మన ఆలోచనలని మనం ఏ విధంగా మనం వాటిని సవరించుకోవాలి, మనం మాట్లాడే తీరు, కమ్యూనికేషన్, అలాగే మనం వేరే వాళ్ళతో మన మానవ సంబంధాలు, అలాగే అతి ముఖ్యమైనది మన టైంను మనం ఎలా వాడుకోవాలి అనేది. టైంని ఎలా వాడుకోవాలి తెలియనివాడు కంప్యూటర్ని తన దగ్గర ఉన్నా కూడా ఎలా వాడుకోవాలో తెలియనివాడు, నా దృష్టిలో వీళ్ళిద్దరూ ఒకటే. కంప్యూటర్ ఉంది, ఆ ల్యాప్టాప్ ఉంది, కానీ ఎలా వాడాలో తెలియదు. అలాగే ప్రతిరోజు మనం ఏ ప్రయత్నం చేయకుండా ఫ్రీగా వచ్చే 24 గంటలు మన దగ్గర ఉన్నా కూడా అది ఎలా వాడుకోవాలో తెలియకపోతే మరి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకలాంటి వాళ్ళే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఏం చేస్తున్నావు అంటే, ఏం పని లేదు, ఏదో టైంపాస్ యాక్టివిటీ అంటారు. ఏం టైంపాస్ యాక్టివిటీ, ఇంకా టైంపాస్ బఠానీలు అంటారు ఏంటో. సో అంటే వీళ్ళు టైంని ఎలా పాస్ చేయటం, అంటే టైంని కిల్ చేయటం, అంటే వీళ్ళకని కరెక్ట్ యాక్టివిటీ లేకపోవడం. సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టైంను చాలా జాగ్రత్తగా వాడాలి. చాలామంది కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటారు. చాలా సైబర్ కేఫ్ల్లో, సైబర్ సెంటర్స్లో అక్కడ స్వీపర్స్ కూడా కంప్యూటర్ని హ్యాండిల్ చేస్తారు. మొబైల్ ఫోన్స్ని ప్రతి వాళ్ళు ఆపరేట్ చేయడం నేర్చుకుంటున్నారు. మరి టైంని హ్యాండిల్ చేయడం వాళ్ళకి రావటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే, దీనికి ఏం చేయాలి అనేది, ఆ టైంని అంటే రోజుకి మనకున్న 24 గంటల్లో మనం దాన్ని ఎలా వాడుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు అనేది ప్రొడక్టివ్గా ఉండే యాక్టివిటీ ఏదైనా టేకప్ చేస్తే మనం లైఫ్ ప్రోగ్రెసివ్గా ఉంటుందనేది ఫస్ట్ రియలైజ్ అయితే, ఆ తర్వాత ఆ టైంని మనం డెఫినెట్గా ప్రొడక్టివ్గా వాడుకోవచ్చు. వాడుకుంటే మాత్రం తప్పకుండా మన జీవితం ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. లేకపోతే కంప్యూటర్ ఉండి కూడా కంప్యూటర్ వాడడం తెలియని వ్యక్తిలాగా, టైము ఉండి కూడా టైమును వాడడం తెలియని వ్యక్తిలాగా ఉండిపోతాము. దానివల్ల జీవితంలో ఎటువంటి ప్రగతి ఉండదు అని నేను టైము వేస్ట్ చేసేవారికి మరొకసారి గుర్తు చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి. నాతో ఏకీభవిస్తే, నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పటి వరకు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.